ప్రభువు పేరిట మీకందరికీ వందనములు. ఈ దినపు వాక్య ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన మూలవాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనము. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామంలో శాంతి టీవీ వీక్షకులైన మీ అందరికీ, మరి ముఖ్యంగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా హృదయపు లోతులో నుంచి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ వ్యక్తిగతమైనటువంటి ఉదయకాలపు ధ్యానాన్ని ముగించుకున్నారని, అనగా స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. టైం దాటి మధ్యాహ్నం 12 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేయం. బ్రేక్ఫాస్ట్కో టైం ఉంది, లంచ్కో టైం ఉంది, డిన్నర్కో టైం ఉంది, స్నాక్స్కో టైం ఉంది. అలాగే ఉదయకాలపు మీ వ్యక్తిగత ధ్యానాల ఆత్మీయ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అని నేను భావిస్తున్నాను. అల్పాహారము ఉపాహారము మీరు తినేశారని నేను భావిస్తున్నాను. అనగా మీ ప్రార్థన లేకపోతే వాక్య ధ్యానం ఇవన్నీ ముగించారు అని నేను భావిస్తున్నాను. నేను ఉదయకాలము లేచి ప్రార్థనలో గడిపి వాక్యం ధ్యానిస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఒక అధ్యాయము లేకపోతే ఒక వచనాన్ని తీసుకుని ఆలోచించడం చేస్తాను. దాని గురించి ప్రభువా దీనిలో దాగిన విషయాలు ఏంటని నేను ప్రభువుని అడుగుతాను. లేదు అంటే దైవజనులు రిక్ రన్నర్ అనేటువంటి ఒక గొప్ప దైవజనులు ఆయన రాసినటువంటి ఒక కామెంటరీ, డివోషనల్ కామెంటరీ, అనగా డైలీ బ్రెడ్ లాంటిది, అనుదిన ఆహారం లాంటి పుస్తకం, స్పిరిచువల్ జెమ్స్ అనేటువంటి ఆ బుక్లోంచి పెద్ద పుస్తకం. అది ఇంచుమించు 700-800 పేజీలు ఉన్న పుస్తకం. ఒక్కో రోజు చదవాల్సిన వాక్య భాగము దాని వివరణ అక్కడ ఇచ్చుంటారు. కొన్ని గ్రీకు పదాల వివరణలు కూడా చక్కగా ఇచ్చాడు. రైన్హార్డ్ బోంకే గారి ఫైర్, ఎవ్రీడే ఫైర్ అనేటువంటి ఆ ధ్యాన పుస్తకం, స్టాన్లీ గారి బెటర్ ఎవ్రీడే అనేటువంటి పుస్తకం, కొన్ని పుస్తకాలను నా ముందేసుకొని నేను ఆ వాక్య భాగాల్లో దేవుజనులు ఏం వివరణ ఇచ్చారని ఆలోచిస్తూ, వారు ఏ విధంగా వ్యాఖ్యానించారు అనేది ఆలోచిస్తూ ఉంటాను నేను. కాబట్టి ఉదయకాలాన్న మీ వ్యక్తిగతమైన ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. డాక్టర్లు చెప్పేటటువంటి విషయము మధ్యాహ్నం లంచ్ అయినా రాత్రి భోజనం అయినా మిస్ చేయొచ్చు, కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకూడదు అంటారు. బ్రేక్ఫాస్ట్ అనేది బ్రెయిన్ ఫుడ్ అంటారు. కనుక స్పిరిచువల్గా కూడా ఆత్మీయంగా కూడా ఉదయకాలపు ధ్యానాన్ని, ప్రభు సన్నిధిలో ప్రభాత సమయాన్ని గడిపేటువంటి ఆ సమయాన్ని, ఆ క్వైట్ టైంని, ఆ క్వైట్ అవర్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం యేసును గురించి మాట్లాడుకున్నాం. యేసును గురించే మాట్లాడుకునేది మనం, ఇక వేరే దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. వేరే విషయాలు మాట్లాడుకున్నా కానీ కన్క్లూషన్లోనూ యేసు రావాల్సిందే. యేసు లేదే మనకి ఏ ప్రోగ్రాం లేదు. ఆయన లేకుండా ఏది చేయబడలేదు, సృష్టించబడలేదు. ఆయన లేకపోతే ఏమీ లేదు. వితౌట్ జీసస్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. యేసు లేకపోతే అది వ్యర్థమే కదా, యేసు లేకపోతే శూన్యమే కదా. కాబట్టి విత్ జీసస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. వితౌట్ జీసస్ ఎవ్రీథింగ్ ఈజ్ సమ్ వాయిడ్ ఆర్ జీరో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకొని వచ్చినారు. అయినప్పటికీ ఎక్స్ట్రాగా కొన్నిసార్లు మనం ఎక్స్ట్రాగా తింటాం, కాస్త ఎక్కువ తింటాం, కర్రీ బాగున్నప్పుడు లేకపోతే కాస్త ఎక్కువ ఆకలి వేసినప్పుడు. అలాగే మార్నింగ్ ఎక్స్ట్రా డోస్ ఇవ్వడం కోసం కరోనా టైంలో 2 డోసుల వ్యాక్సిన్ మనం వేసుకున్నాం, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అని. ఇప్పుడు అలాగే బూస్టర్ డోస్ అనేది 3rd వచ్చింది, దాన్ని వేసుకోమని వేసుకోకూడదని ఇలా వివాదాలు ఉన్నాయి. వాటిలోకి మనం అడలేదు. కానీ అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్ట్రాగా మనం గోయింగ్ ఎక్స్ట్రా మైల్ అని యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఎక్స్ట్రాగా లేకపోతే అదనంగా అదనపు కొన్ని తలంపుల్ని, అదనపు కొన్ని పాఠాలని, అదనపు విషయాల్ని మనం తెలుసుకోవడానికి, గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ టీవీ ప్రోగ్రాంలు అవన్నీ మీ
పర్సనల్ వ్యక్తిగతమైన ధ్యానాలకు ఆల్టర్నేటివ్లు కానే కాదు. అవే ఇవి టీవీ ప్రోగ్రాముల కన్నా మీ వ్యక్తిగతంగా మీరు దేవునితో గడిపేట సమయం దట్స్ బెస్ట్ టైం. పెద్ద ప్రసంగికుడే కావచ్చు, కానీ ఆయన ప్రీచింగ్ టైమ్ ఈస్ నాట్ బెస్ట్ టైం ఫర్ యూ. యువర్ టైమ్ విత్ గాడ్, యూ అండ్ గాడ్, యూ బోత్ ఆర్ అలోన్, యూ బోత్ ఆర్ ఇన్ ఎ టైమ్, ఇన్ ఎ స్పెషల్ టైం. దట్ ఈస్ బ్లెస్సింగ్. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. నేనేదో పుస్తకం చదివాను, ఏదో మెడిటేషన్ బుక్ చదివాను అనేది కాదు ప్రాముఖ్యం. నేను యేసుతో గడుపుతున్నాను. ఐఎమ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్రెండ్ జీసస్. ఐఎమ్ స్పెండింగ్ టైమ్ విత్ మై సేవియర్ జీసస్. నేను నా రక్షకునితో, నా స్నేహితునితో, నా ప్రభుతో సమయం గడుపుతున్నాను. ఐఎమ్ స్పెండింగ్ టైమ్ విత్ మై లార్డ్. దేవుని స్తోత్రం. అపాయింట్మెంట్ యొక్క అవసరత లేకుండానే ఆయన్ను అప్రోచ్ అయ్యి ఆయనను ఆస్వాదించేటువంటి అనుభవము ఉదయకాలం జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నేను ఇంతకుముందు కూడా తెలియజేసినట్లుగా ఐక్య ఆరాధన, యునైటెడ్ వర్షిప్ సర్వీస్ అనేటువంటి ఐక్య ఆరాధన ఆదివారం అనగా రేపటి రోజు జరగబోతుంది. ఆ కార్యక్రమంలో ఏ స్థానిక మందిరానికి వెళ్ళంటి వాళ్ళు, అన్చర్చ్డ్గా ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దేవజల్లో పాస్టర్ సంకిం గారు ఆ కూడికలో వాక్య పరిచయం చేస్తారు, దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ఒక స్పిరిచువల్ ఫెలోషిప్ అంతవరకే, కానీ ఒక చర్చ్ అఫిలియేషన్ గురించి నేను మాట్లాడడం లేదు, ఒక స్పిరిచువల్ రిలేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే మీరు ఏ చర్చి, వాళ్ళే చర్చి, మీ చర్చ్ వాళ్ళు మా చర్చికి రావడం, మా చర్చ్ వాళ్ళు, ఇటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కొంతమంది టీవీ ప్రసంగికులు ఏం చేస్తున్నారంటే, ఒక వారం మా సంఘానికి రండి, మిగతా 3 వారాలు మీ స్థానిక సంఘాలకు వెళ్ళిపోవడం అని చెప్తున్నారు. అది కూడా సరైన విధానం కాదు. వెళ్ళనివ్వండి, వెళ్ళేవాళ్ళు వాళ్ళ స్థానిక సంఘానికి వెళ్ళనివ్వండి. మీ స్థానిక సంఘాలను కాదనుకొని ఏ ఫెలోషిప్కి వెళ్ళకూడదు. మీ స్థానిక దైవజనుడిని కాదనుకొని వేరే ఏ దైవజనుడిని మీరు అప్రోచ్ కాకూడదు. మాట్లాడడంలో తప్పే లేదు, సహవసించడంలో తప్పే లేదు, ప్రార్థన కోరడంలో తప్పలేదు, ప్రార్థన చేయించుకోవడంలో తప్పలేదు. కానీ వీటికి మించి, లేకపోతే మన లోకల్ పాస్టర్, దేవుడు మన కొరకు పంపించిన పాస్టర్తో సంబంధాలు తెంపుకునే విధంగా పరిస్థితులు మనం రాణించుకోకూడదు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందంజలో ఉన్నటువంటి యేసును గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఆయన ముందుగా వచ్చాడని బేతనియకు, ఆయన ముందుగా చూచాడని తన మరణాన్ని, తన ఫ్యూచర్ డెత్ని. అనగా ఇది యేసు ప్రభు యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయం నుంచి చివరి వరకు, అంటే 18వ అధ్యాయం వరకు, అనగా 6 అధ్యాయాల్లో లాస్ట్ వీక్, ప్యాషన్ వీక్ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. అనగా యేసు ప్రభు యొక్క పరిచర్య మొత్తం ఒక ఎత్తు అయితే, లాస్ట్ వీక్ అనేది ఒక ఎత్తు. ఈ లాస్ట్ వీక్నే యోహాను సువార్తికుడు బాగా నొక్కి ఒక్కాణించాడు. ఆ సందర్భాల్లో ఏం జరిగింది అనేటువంటి విషయాలు, యేసు ప్రభు యొక్క టీచింగ్స్, ఫేర్వెల్ టీచింగ్ లేకపోతే ఫేర్వెల్ డిస్కోర్స్, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆయన ముందుగా చూచాడని తన మరణాన్ని, మూడవదిగా ఆయన ముందుగా ఎరిగాడని. ఏమెరిగాడు? లేఖనమును ఎరిగాడు, లేఖనమును నెరవేర్చాడు. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు సుమారు 40 వరకు పాత నిబంధన ప్రవచనాల్ని నెరవేర్చాడు. చూడండి, ఈ లాస్ట్ వీక్లో ఆయన ప్రవచనాలు ఒక్క రోజే, అనగా క్రూసిఫై అయిన రోజు, ఆయన్ని సిలువ వేసిన రోజే సుమారు 15కు పైగా ప్రవచనాలు నెరవేర్చాడు. ఆయన ప్రవచనము అయినాడు, ప్రవచన సారమై ఉన్నాడు. ఆయన ప్రవచనాన్ని నెరవేర్చేవాడు. గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రమునైనను ప్రవచనములైనను ప్రవక్తలైనను కొట్టివేయటకు నేను రాలేదు, వాటిని నెరవేర్చుటకే. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రవచన పుస్తకాల్లోని, పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తల పుస్తకాల్లోని ప్రవచనాలని, తన గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. నెరవేర్చడానికి వచ్చినవాడే కానీ నశింపజేయడానికి వచ్చినవాడు కాదు. నిలబెట్టడానికే వచ్చినవాడు కానీ నశింపజేయడానికి వచ్చినవాడు కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లో ఆయన ముందుగా ఎరిగాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయంలోనే ప్రాఫెసీని ముందుగా ఎరిగాడు. ఆయన జ్ఞానానికి బియాండ్గా, ఆయన జ్ఞానాన్ని దాటి ఉన్నట్టు ప్రవచనాలు ఏమి లేవు. ఎవ్రీ స్క్రిప్చర్స్, ఎవ్రీ ప్రాఫెసీ, ఎవ్రీథింగ్, ఎవ్రీ నాలెడ్జ్ ఈజ్ నాట్ బియాండ్ హిస్ కాంప్రహెన్షన్. ఆయన అవగాహనకు మించినవి, ఆయన అర్థం చేసుకోగలిగిన దానికన్నా అతీతమైనవి ఏమి లేవు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన సర్వజ్ఞాని అయినట్లు దేవుడు. దేవుని స్తోత్రం. 4వదిగా మనం ఆలోచించాం, ఆయన ముందుగా చెప్పాడని. ముందుగా చెప్పాడు, చెప్తూ ఉన్నాడు. తన మరణాన్ని గురించి చెప్పాడు, ముందుగా చెప్పాడు. ఏం చెప్పాడు? యోహాను సువార్త 12వ అధ్యాయము 32, 33 వచనాల్లో, నేను పైకెత్తబడితే అనేకులను ఆకర్షించుకుంటాను అని చెప్పాడు. పైకెత్తబడతానని, అది మరణం గురించానని మనకు అక్కడ రాయబడింది. దాని ఫలితంగా ఆకర్షించబడ్డం అనేటువంటి అనుభవం. హీ విల్ డ్రా మెనీ పీపుల్, అనగా తన దగ్గరికి రాబట్టుకోవడం, రప్పించుకోవడం. అనగా సిలువే ఒక పెద్ద పిలుపులాగా ఉంటుందని, తన మరణం ఒక పిలుపులాగా ఉంటుందని, ఆత్మలకు ఆహ్వానంగా ఉంటుందని చెప్పడం ఆయన మాటల యొక్క ఉద్దేశం. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము మనము లేఖనంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 12th chapter verse 2. స్తోత్రం. మార్త ఉపచారము చేసెను. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. They had prepared a supper for Jesus. Martha served, and Lazarus and Mary were among those at the table. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. నేను ఈలోపు కన్నడ బైబిల్లోంచి నేను చదివి మీకు వినిపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం, స్తోత్రం. మార్తా ఏం చేసింది, లేకపోతే లాజర్ ಏನ್ చేశాడనే మాటలు. ಯೇಸುವಿಗೆ ಅಲ್ಲಿ ಔತಣ ಮಾಡಿಸಲು ಮಾರ್ತನು ನೆರವಾಗಿದ್ದಳು. లాజరును అతని సంగడే ఊటకి కూతవರಲ್ಲಿ ಒಬ್ಬನು. అనగా అక్కడ కూర్చున్నారు కొంతమంది. అనగా యేసు ప్రభు యొక్క శిష్యులు కూర్చున్నారు. బహుశా మినిమం ఆ విందులో 16 మంది ఉంటారు. అదేంటండి ఎలా చెప్తున్నారు మీరు? యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది, యేసు ఒక్కడు 13 అయిందిగా. తర్వాత ఆ కుటుంబ సభ్యులు 3 ఉన్నారుగా, 16 మంది, మినిమం 16 మెంబర్స్. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే అనేక మంది యూదులు వచ్చారు. ఇప్పుడు అనేకులు మళ్ళీ అక్కడ ఉండలేదు, వెళ్ళిపోయినారు. కారణం ఏంటంటే యేసు ఎఫ్రాయిములో అరణ్యములో నివాసం ఇస్తున్న కాలంలో అయితే అక్కడ ఎంతకాలం జరిగిందో మరి మనకు తెలియదు. కొద్దిగా గ్యాప్ తర్వాత వాళ్ళు ఒక చిన్న విందు ఏర్పాటు చేసుకుని, బహుశా ఒక 16 మందికి పైన, ఒక అది గ్రాండ్గా చేసుకున్నారో చిన్నగా చేసుకున్నారో మనకు తెలియదు. కొద్దిమంది కూర్చొని స్మాల్ గ్యాదరింగ్, అది స్మాల్ ఫీస్ట్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. వాడుక భాషలో మనం చదువుకుందాం. స్తోత్రం. అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళల్లో లాజరు ఒకడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు గౌరవార్థం. ఈ మాట మనకు ఇంగ్లీష్లో కూడా లేకపోతే అక్కడ కనిపించదు, కానీ వాళ్ళు యేసును బట్టి లేకపోతే లాజరును బట్టి యేసుకు విందు చేశారు. యేసు గౌరవార్థం అంటే యేసు గౌరవం ఇవ్వాలి. భోజనం పెట్టినంత మాత్రమే ఎవరిదో గౌరవార్థం అని కాదు. భోజనం పెట్టాం మనం గౌరవించామని అనుకుంటే మోసపోయినట్టే. అలాగైతే హోటల్స్ వాళ్ళు బాగా గౌరవిస్తున్నట్టు, అలాగైతే సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు వాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు, భోజనం ప్యాకెట్లు పంచేవాళ్ళు ఎక్కువ గౌరవిస్తున్నట్లే. యేసు యొక్క గౌరవార్థం, యేసు విలువను ఎరిగిన మరియా, మార్తా, లాజరు. లాజరును పక్కన పెట్టిన మరియా, మార్తలు యేసు విలువను ఎరిగారు కనుక, యేసు యొక్క వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుసు కనుక, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రకారం ఇప్పుడు విలువలు ఉన్నతంగా ఉన్నాయో ఆ వ్యక్తికి వాళ్ళు విందునిస్తున్నారు. అందరిని పిలిచి, ఊరోళ్ళందరినీ పిలిచి, కుంటోళ్ళు గుడ్డోళ్ళు పిలిచి యేసు ప్రభు చెప్పినట్టు ఉపమానంలో ఉన్నట్టుగా అలాగా విందు పిలవలేదు. ఒక రాజు తన కుమారుని వివాహం సమయంలో విందు చేశాడు అనేటువంటి ఉపమానం అది. కానీ ఇక్కడ రాజరికపు కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు విందు చేశారని కాదు, తమకు కలిగిన స్థాయిలో వాళ్ళు విందు చేయడం ఆరంభించారు, విందు ఇచ్చారు. యేసు యొక్క గౌరవార్థం.
యేసుకు ఘనత, మహిమ, ప్రభావాలు రావాలి. అన్ని వేళలో, అన్ని సందర్భాల్లో, సంతోష సందర్భాల్లో, సంతాప సందర్భాల్లో, సమృద్ధి సందర్భాల్లో, లేదు అంటే స్వల్పంగా ఉన్నటువంటి సందర్భాల్లో, సందర్భం ఏదైనా కానీ యేసు ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఆయనకు ఘనత చెల్లించవలసిన వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఆలోచించుకోబోయే విషయం, మన టైటిల్ వచ్చేసి లాజరు యొక్క మౌనం. సైలెన్స్ ఆఫ్ లాజరస్. అదేంటంటే లాజరు మౌనంగా ఉన్నాడు, ఎక్కడ వాక్యం లేదు కదా. లాజరు మౌనం ఏంటి? లాజరు నెమ్మదిగా ఉన్నాడు అని లూకా సువార్త 16వ అధ్యాయంలో వేరొక లాజరుని గురించి రాయబడింది. దరిద్రుడైనటువంటి లాజరు. అలాగని ఈయన ధనవంతుడైన లాజరు అని కాదు, ఈయన ఒక మధ్యతరగతి కుటుంబీకుడు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అతడు దరిద్రుడు, ఇతడు మధ్యతరగతి కుటుంబీకుడు అన్నట్టుగా. ఈ లాజరు ఏం చేస్తున్నాడంటే యేసు దగ్గర కూర్చొని ఉన్నాడు, గెస్ట్ లాగా కూర్చున్నాడు. హీ వాస్ రిలాక్సింగ్. ఇంగ్లీష్లో రాయబడింది హీ వాస్ రిక్లైనింగ్ అట్ ద టేబుల్ ఆఫ్ జీసస్. అనగా ఆ టేబుల్ దగ్గర, ఆ బల్ల దగ్గర కాస్త రిలాక్స్డ్గా బాడీ స్ట్రెచ్ చేసుకొని కూర్చున్నట్టుగా చెప్పబడింది దాని అర్థం. సరే, ఏదేమైనప్పటికీ లాజరు మౌనం అన్నప్పుడు నేను గత ఎపిసోడ్లో కూడా ఒక మాట చెప్పాను. చనిపోయిన తర్వాత లాజరు సుమారు 30 సంవత్సరాలు బతికాడు అని చరిత్ర చెప్తుంది. ఈ 30 సంవత్సరాలు లాజరు ఒకసారి కూడా నవ్వలేదు, మౌనంగా ఉన్నాడు, అతనిలో మార్పు కలిగింది, అసలు మాట్లాడలేదు అని రకరకాల కథలు, లేకపోతే కల్పితమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు అతను మౌనంగా ఉన్నాడు అంటే వాళ్ళు అన్నారు, ఈ 3 రోజులు లేకపోతే ఈ 4 రోజులు ఆయన హెల్ లేకపోతే నరకము యొక్క, గెహెన్నా లేకపోతే అగ్నిగుండం యొక్క, ఆ లేక్ ఆఫ్ ఫైర్ యొక్క పరిస్థితులు ఇవన్నీ చూశాడు. ఇక చూసిన దగ్గర నుంచి అతని మనసు చంచలం అయిపోయింది, అతను డిస్టర్బ్ అయిపోయాడు. ఇంత భయంకరంగా ఉంటుందా నరకం అని అనుకున్నాడని అప్పటి నుంచి మౌనంగా ఉన్నాడని ఏదో చెప్తున్నారు. అవి ఎంతవరకు వాస్తవం మరి మనకు తెలియదు. కానీ నేను మాట్లాడబోయేటువంటి మౌనము ఆ మౌనం కాదు. మౌనంగా ఉన్నటువంటి సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 11th chapter 44. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. అక్కడ ఒక డైలమా ఏర్పడింది. ఏం చేయాలి? ఈస్ ట్రూ లాజరస్ ఆర్ నాట్? ఏదర్ హీస్ జెన్యూన్ ఆర్ నాట్? ఆయన శవమా సజీవుడా? కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఏం చేయాలో తోచని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితిలోకి వచ్చేసారు. అప్పుడు యేసే చెప్పాడు, వాడి కట్లు ఇవ్విపోనండి. మీరేం చేస్తారు అంతకు మించి? లెట్ హిమ్ బీ ఫ్రీ, అన్టై హిస్ బ్యాండేజెస్ ఆర్ బాండేజెస్ అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్న విషయం అక్కడ కూడా ఆ మొట్టమొదటి సందర్భంలో వీ కుడ్ ఇమాజిన్ లాజరస్ వాజ్ సైలెంట్. తన ముఖానికి కట్టినట్టు రూమాలు తొలగించినప్పుడు ఎదురుగా యేసు, అక్కడ పరిచారకులు, తన సహోదరి అయినటి మరియా, తన సహోదరి అయినటి మార్త, చాలామంది జనసమూహం సమాధి దగ్గర జరిగినటువంటి కార్యానికి, యేసు పిలుపుకు వెలుపలకు వచ్చినటువంటి తనను చూసి ఆశ్చర్యపోతున్నటువంటి జనాంగం, షాక్కులో నుంచి తేరుకోని జనాంగం. లాజరు ఏం చెప్పలే, హలో నేనేనండి. యేసును భూతం అనుకున్నప్పుడు, దెయ్యం అనుకున్నప్పుడు నేనే, భయపడకుడి అని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు తాను లేచినప్పుడు లాజరు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, నోరు మోగపోయిందని కాదు అని అర్థం. ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే మనము మాట్లాడాల్సిన అవసరం లేదు, మహిమ కార్యమే మనుషులతో మాట్లాడుతుంది. నువ్వు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడాల్సిన అవసరం లేదు, మన క్రియలే మాట్లాడతాయి. ఇంకా చెప్పాలంటే నువ్వు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అనగా విమర్శకులు విమర్శించినప్పుడు, క్రిటిక్స్ మనల్ని విమర్శించినప్పుడు వారికి సమాధానం చెప్పాల్సినట్టు అవసరం లేదు. రేపటి మన విజయం, మనం సాధించేటువంటి విజయాలే వారికి సమాధానం చెప్తాయి. యువర్ విక్టరీస్, యువర్ డీడ్స్ వుడ్ ఆన్సర్ ద క్రిటిక్స్. లాజరు ఇక్కడ మౌనంగా ఉన్నాడు
అనేటువంటి అద్భుతము జరిగినప్పుడు ఆయనకి అర్థం కాలేదు. సడన్గా ఎప్పుడో చనిపోయాడు, ఇంటి దగ్గర చనిపోయాడు, అదే లాస్ట్ గుర్తు. తర్వాత ఏం జరిగిందో మరి తెలీదు. ఇంచుమించు 4 డేస్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిట్టారు, నువ్వు చనిపోయి, నాన్న నువ్వు చనిపోయి, తమ్ముడు నువ్వు చనిపోయి 4 రోజులు అయింది, ఇది 5వ రోజు, నువ్వు ఎన్నటికీ తిరిగి రావనుకున్నావు, ఆ సమాధిలో ఉంటావు అనుకున్నావు. బట్ యేసు వల్ల నువ్వు బయటకు వచ్చావు. ఇటువంటి మాటలని వినేసి తనను సజీవుడిగా చేసినట్టు యేసు పట్ల కృతజ్ఞతతో ఉన్నట్టు లాజర్ను మనం ఇక్కడ చూస్తున్నాం. When the miracle took place, he became silent. ఇది యెహోవా వలన జరిగిన కార్యము. మేము అవునని కానీ కాదని కానీ అనలేము. దైవ కార్యము మనల్ని నిరుత్తరులుగా చేస్తుంది. దైవ కార్యము రెచ్చిపోతున్న రేగిపోతున్నటువంటి వదరుచున్నటువంటి మన నోటిని మూసివేస్తుంది. మన నోటికి కళ్ళెము, మన నోటికి చిక్కం వేస్తున్నట్టు అవుతుంది. లేదంటే ఈ అద్భుతమే జరగలేదనుకోండి, ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఏమైనా గుడ్డివాని కన్నులు తెరిచిన వాడు వీడిని చనిపోకుండా చేయలేడా, ప్రభువా ఎందుకు కంపు కొడుతుంది, వాసన వస్తుంది, రాయి దొలించవద్దు, ఇన్ని మాటలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే అద్భుతం జరిగిందో దేర్ వాజ్ ఎ సైలెన్స్. లాజరు యొక్క నేనే అని చెప్పుకోదగిన వ్యక్తిని, నువ్వు లాజరువేనా అనితే అవును నేను లాజర్నే. యోహాను సువార్త 9వ అధ్యాయంలో, బాబు నువ్వేనా వాడివేనా, అవునండి నేనేనండి. కొంతమంది అన్నారు లేదు వాడు లాంటోడు అన్నారు, కొంతమంది వాడే అన్నారు. వాడి కన్ఫ్యూజన్ తీర్చడానికి చెప్పాడు నేనే అని చెప్పాడు. లాజర్ ఇక్కడ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న సందర్భాన్ని చూస్తున్నారు. 2వ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున. తన సహోదరి అయినటువంటి మరియా, తన సహోదరి అయినటువంటి మార్త ఉపచారం చేస్తున్నప్పుడు దాని గురించి ఎటువంటి క్రిటిసిజం రాలేదు, ఎటువంటి విమర్శ రాలేదు. కానీ తన సహోదరి అయినటువంటి మరియా అత్తరును పూసినప్పుడు, మంచి కాస్ట్లీ అరుదైనటువంటి ఖరీదైనటువంటి అత్తర్ని పూసిన అప్పుడు విమర్శకులకు నోళ్ళు పైకి లేచాయి. ఏమ్మా అవసరమా ఇవన్నీ? అసలు ఈ అత్తర్ని ఎందుకు నువ్వు బీదల నిమిత్తం, బీదల కోసం, లేకపోతే మన పూర్ వెల్ఫేర్ ఫండ్కి ఎందుకు ఇవ్వకూడదు అన్నట్టుగా మాట్లాడారు. తన సొంత సహోదరి మీద దాడి జరుగుతున్నప్పుడు కూడా తను ఏమీ మాట్లాడలేదు, తను మౌనంగా ఉన్నాడు. హీ వాస్ దేర్, ఉన్నాడు కానీ మాట్లాడలేదు. మనం ఉంటే కనుక ఎంతగానో మాట్లాడేస్తాం. మనం వాళ్ళకి వీళ్ళకి ఒత్తాసు బలికి, వాళ్ళని వీళ్ళని రికమెండ్ చేస్తూ, వాళ్ళని వీళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళని వీళ్ళని సమర్థిస్తూ మనం మాట్లాడతాం. కానీ ఆవేశపడినప్పుడు కూడా లాజరస్ బికమ్ సైలెంట్. వెన్ మిరకల్ టుక్ ప్లేస్ హీ వాస్ సైలెంట్, అండ్ వెన్ ఎ మ్యాన్ గాట్ యాంగ్రీ హీ బికమ్ సైలెంట్. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 7-8 వచనాలు. కాబట్టి యేసు మోగదానిలాగా ఉన్నటువంటి మరియాను విమర్శిస్తున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు యొక్క రెస్పాన్స్ చూడండి. అప్పుడు యేసు, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. ఎందుకంటే ఏం జోలికి వెళ్తారు అన్నట్టుగా అనమాట. ఈ సందర్భంలో మనం గమనించాలి, యూదా ఇస్కరియోతుకు ఆమె చేసినటువంటి పని తప్పుగా అనిపించింది. ఇది ఏంటిది, వై షీ ఈస్ వేస్టింగ్ ఆల్ దీస్ థింగ్స్, అది వేస్ట్ అని యూదా ఇస్కరియోతు కనిపించింది. కానీ అది వర్షిప్ అని యేసు ప్రభు కనిపించింది. ఈ రోజుల్లో చాలామందికి వర్షిప్ అనిపిస్తుంది, కానీ ఇది వేస్ట్. విస్తారమైనటువంటి డెకరేషన్, విస్తారమైన ధనాన్ని ఖర్చు పెట్టి హడావిడి చేసి హంగామా చేసి పబ్లిసిటీ చేస్తున్నారు. దిస్ ఈజ్ వేస్ట్, బట్ దే జస్టిఫై ఇట్స్ అస్ వర్షిప్. కానీ వర్షిప్నే వేస్ట్ అనేసాడు. ఈ రోజుల్లో చాలామంది చేసేటువంటి వర్షిప్ని వాళ్ళు ఆత్మ ప్రేరితులై, ఆత్మపూర్ణులై చేసేటువంటి ఆరాధనని నో దట్స్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. యూదా ఇస్కరియోతు వేస్ట్ అన్నప్పుడు యేసు ప్రభు ఇన్వెస్ట్ అన్నాడు. అనగా అది వేస్ట్ కాదు, వ్యర్థం కాదు, అది పెట్టుబడి లాంటిది అని చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం రెండవది ఆవేశపడినప్పుడు, మూడవది అభినందించినప్పుడు కూడా, పోనీలే మా అక్కనేదో పొగిడేశారు, మా సిస్టర్ని ఏదో పొగిడేశారు, వాళ్ళ సిస్టర్ని తిట్టినప్పుడైనా కానీ వాళ్ళ సిస్టర్ని అభినందించినప్పుడైనా కానీ రెస్పాండ్ కాలేదు. మనము త్వరపడి దేనికి రెస్పాండ్ కాకూడదు, గుర్తుపెట్టుకోవాలి.
వినుటకు వేగిరపడు వాళ్ళుగా ఉండాలి, మాట్లాడుటకు నిదానించు వాళ్ళుగా ఉండాలి, మాట్లాడే విషయంలో వేగిరపడే వాళ్ళుగా ఉండకూడదు. సైలెంట్గా ఉన్నాం, విందాం, దేవ కార్యాలను చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఊరక నిలిచి ఉండి చూడుడి, యెహోవా అనుగ్రహించిన రక్షణను చూడండి అని లేఖనాల్లో మనకు రాయబడింది. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12:10-11. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలనుకున్నారు. స్తోత్రం. లాజరు ఏం చేశాడని లాజరును చంపాలనుకుంటున్నారు. యేసు ఏం చేశాడని యేసును చంపాలనుకుంటున్నారు. లాజరు ఉన్నా యేసు ఉన్నా తమ మతానికే సమస్య, తమ మతానికే దెబ్బ అని భావించారు. అభద్రతా భావములో, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక లాభం లేదు, మన మతం దెబ్బతిపోయిందండి, కన్వర్షన్స్ జరుగుతున్నాయి, మత మార్పిళ్ళు జరిగిపోతున్నాయని గగ్గోలు పెట్టారు. ఈ రోజుల్లో కొంతమంది ఆవేదన పడుతున్నట్టుగా, ఆరాట పడుతున్నట్టుగా, మత మార్పిళ్ళు జరుగుతున్నాయి, మొత్తం ఏదో జరగబోతుంది అన్నట్టుగా వాళ్ళు కూడా మత మార్పిళ్ళు జరగబోతున్నాయని బాధపడుతున్న సందర్భం అది. మనం ఆలోచిస్తున్న విషయం. తనని అంతము చేయాలనుకున్నప్పుడు కూడా హీ నెవర్ ఓపెన్డ్ హిస్ మౌత్. తన నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఉన్నట్టుగా మౌనంగా ఉన్నటువంటి యేసులాగా లాజరు మౌనంగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా మరణించి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా మనం యేసు చేత బ్రతికించబడిన వారమైతే మన మాట మారుతుంది, మన ఆవేశం తగ్గుతుంది. స్తోత్రం. నన్ను చంపినా పర్లేదు, నో ప్రాబ్లం. నన్ను బ్రతికించడానికి ఒక వ్యక్తి ఉన్నప్పుడు నన్ను చంపడానికి అనేక మంది వ్యక్తులు ఉన్నారు అనేది లాజరస్ అర్థం చేసుకున్నాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. లాజరు మాట్లాడని సందర్భాలు మీ ముందు తీసుకొచ్చాను. అద్భుతము జరిగినప్పుడు, అంతేకాకుండా తన సహోదరి మీద దాడి జరుగుతున్నప్పుడు, అనగా ఆవేశపడినప్పుడు, ఆత్మీయుడు అనుచరుడు, యేసు అనుచరుడు ఆవేశపడ్డప్పుడు, 3వది మనం చూసిన అభినందించినప్పుడు, 4వది అంతం చేయాలనుకున్నప్పుడు. అంతం చేయాలనుకుంది ఎవరో కాదు, ప్రధాన యాజకులే. ఈ విషయం లాజరు దాకా వచ్చినప్పటికీ కూడా లాజరు నోరు తెరవలేదు. మనం మౌనంగా ఉందాం, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. మనం మాట్లాడితే దేవుడు మౌనంగా ఉంటాడు. కాబట్టి లెట్ గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడనివ్వండి. దేవుని స్తోత్రం. మనం మౌనంగా ఉందాం. దేవుని స్తోత్రం. అటు అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయను గాక. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.